హలో హాయ్ గ్రూప్ 2 రాసే మిత్రులందరికీ స్వాగతం. ఒకసారి డిస్ప్లేలో చూడండి. ఈ క్వశ్చన్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థి సందేహ నివృత్తి కోసం నాకు పంపించారు. నేను ఇది మీకు అందరికీ షేర్ చేసుకోవాల్సిన విషయము అని చెప్పి దీన్ని షేర్ చేస్తున్నాను, దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ముందు క్వశ్చన్ చూడండి మిత్రులారా. చూశారు కదా మీరు, క్వశ్చన్ అంతా కూడా నేను చెప్తాను చూడండి. సో ఈ క్వశ్చన్ను మనంగాన చూసినప్పుడు కుతుబ్ షాహీ కాలం నాటి మొహరం వేడుకలకు సంబంధించి సరైన ప్రకటనలను గమనించము. మొహరం అంటే మీకు తెలుసా, గ్రామాల్లో మనం మాట్లాడుతున్న పీర్ల పండుగ లాంటిదే. సో సరైన ప్రకటనలు మొహరం వేడుకలు లంగరు ఊరేగింపుతో మమేకమైనవి. సో ఇది కరెక్ట్ అన్నమాట. మీకు లంగర్ అంటే ఏంటో తెలుసా? వాడే చెప్పాడు చూడండి. లంగర్ అనగా ఏనుగంత బరువు కలిగిన బంగారపు గొలుసు అన్నాడు. రైట్, కరెక్ట్. ఏనుగంత బరువు కలిగిన అనేది ఆప్షన్స్లో ఇచ్చినా మీకు ఒక విషయం చెప్పనా, ఆ బరువు ఎంత ఉంటుంది? 40 పుట్ల బరువు కలిగిన పుట్ల, ఇంత 40 పుట్ల బరువు కలిగిందట ఈ బంగారపు గొలుసు. ఇది మన ఆర్కైవ్స్లో, హిస్టరీ ఆర్కైవ్స్లో ఇన్ఫర్మేషన్. పుట్టి అనే పదం తెలుగు పదం విన్నారా? ఇప్పుడు కూడా అంటూ ఉంటాయి. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉపయోగిస్తారు పుట్టి అనేది. 40 పుట్ల బరువు, అది కరెక్టేనండి. అంటే బి స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఆలం దబీర్ పురాలోని ఒక భవనంలో ఉంచబడింది. ఆలం అంటే ఏంటో తెలుసా మీకు? ఆలం అంటే ఒక రకంగా పీర్లకు పర్యాయ పదాలుగా వాడతారు. ఇంకా రకరకాల నానార్థాలు ఉన్నాయనుకోండి. ఇక్కడ దబీర్ పురాలో ఉంచబడింది. సో ఈ స్టేట్మెంట్ రాంగ్, అంటే సి రాంగ్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు మీతో ఈ మరి ఎక్కడ ఉంచబడింది ఆలం అనేది? హుసేనీ ఆలం అసర్ఖానాలో ఉంచబడినది. ఇది మీరు ఇలా చదువుకోవాలి ఖచ్చితంగా. ఇది రేపు స్టేట్మెంట్ ఇవ్వచ్చు. చూడండి, హుసేనీ ఆలం అసర్ఖానా, ఇది అసర్ఖానా. ఇది చూడండి, హుసేనీ ఆలం అసర్ఖానాలో ఉంచబడింది ఈ ఆలం అనేది. ఇది ఎక్కడ? గోల్కొండ కోటలో ఉంటుంది. దీని వివరాలు చెప్పేసి చెప్తా. మొహరం వేడుకల సందర్భంగా ఈ బంగారపు గొలుసును ముక్కలు చేసి పేదలకు పంచేవారు. బంగారపు గొలుసే కాదండి, ఆ యొక్క ఏదైతే లంగర్ ఉందో, అంటే బంగారపు గొలుసు ఉందో, ఆ బంగారపు గొలుసును మరియు 40 పుట్ల కలిగిన, చూడండి ఇక్కడ 40 పుట్ల కలిగిన మిస్త్రీ అనే పదం వాడారు. మరియు షర్బత్తును కూడా కలిపి వారు దాన్ని నైవేద్యంగా ప్రసాదంగా పంపిణీ చేసేవారు. సో ఇది కరెక్ట్. అంటే ఏబిడి స్టేట్మెంట్ 4 కరెక్టు. అంటే 4 ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఇప్పుడు వినండి, ఇంకా ఎంత బాగుందో చూసారా కుతుబ్ షాహీల్ది. ఇది ఆల్రెడీ అడగబడిందట ఎగ్జామ్స్లో. మరి మీరు ఇంత డెప్త్గా చదువుతున్నారా మిత్రులారా? హిస్టరీ అంటే గ్రూప్ 2కి సంబంధించి ఏపీ హిస్టరీలో చాలామంది మేము 70 దాటేస్తాం అనుకుంటున్నాం. 70 కాదు కదా, 50 కూడా దాటలేరు. అంత ఈజీ కాదండి. మనం జాగ్రత్తగా ఉండండి. నిన్న ఒక చిన్న శుభవార్త కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. తెలంగాణ గ్రూప్ 3 సర్వీస్లో మనం ఇచ్చిన పాలిటీ, అంటే వాళ్ళకు మనకు బాగా మిక్స్డ్గా ఉన్న సిలబస్ ఇదే పాలిటీ. ఈ పుస్తకం 46 బిట్లకు వచ్చేసి 50కి 46 బిట్లు అన్నీ ఆన్సర్ చేశారు. మీకు కూడా చూపిస్తాను ఎక్కడెక్కడ వచ్చాయో మీరంతా కూడా చూస్తారు. ఇట్లా అన్నీ వచ్చాయి. ఈ వీడియో కూడా అప్లోడ్ చేసింటారు చూడండి. 50కి 46 మిత్రులారా, ఇది మనం సాధించిన వృద్ధి. ఫస్ట్ ఇది చూడండి. ఇంకా సో ఇది మన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు సంబంధించి, దీనికి సంబంధించి చెప్తా చూడండి. ఈ కులీ కుతుబ్షాల కాలం అంటే మీకు అందరికీ తెలుసు, బహమనీ సామ్రాజ్యం నుంచి విడిపడిన రాజ్యాలలో గోల్కొండ ఒకటి. గోల్కొండను పరిపాలించిన వాళ్ళు కుతుబ్ షాహీలు. ఆ కుతుబ్ షాహీల్లో మహమ్మద్ కూలీ కుతుబ్ షా, బాగా గుర్తుపెట్టుకోండి, మహమ్మద్ కూలీ కుతుబ్ షా అనేటువంటి అతను ఈ పండుగలను బాగా ప్రోత్సహించడం జరిగింది. ఈ మొహరం పండుగ గురించి మనకు ఇందాక ఇచ్చిన ఉంది కదండి, ఇక్కడ ఉంది కదా మొహరం. సో ఈ
మొహరం పండుగకు సంబంధించి మనకు చక్కటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో తెలుసా? ఈ మొహరం పండుగకు సంబంధించి షేర్వాణి అనేటువంటి పండితుడు ఇవ్వడం జరిగినది. ఈ షేర్వాణి పండితుడు ఇచ్చిన ఇన్ఫర్మేషను మనకు చాలా ముఖ్యమైనది. ఆ రోజుల్లో కుతుబ్ షాహీలులో ముఖ్యంగా కులీ కుతుబ్ షా 14 పండుగలను జాతీయ పర్వదినాలుగా గుర్తించడము జరిగినది. అంతేకాకుండా ఆయన కాలం వసంతోత్సవాలకు కూడా కాలం. మళ్ళీ రెడ్డి రాజులకి వెళ్ళిపోయారు, మీరు కర్పూర వసంత రాయలు అని చదివారు. ఇక్కడ వసంతోత్సవాలు జరిపి హిందువులు ముస్లింలు సమైక్యంగా జరుపుకునేవారు. ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ చాలా గ్రామాల్లో మొహరం పండుగల్లో హిందువులు బాగా పార్టిసిపేట్ చేస్తారు. అంటే అగ్నిగుండం తొక్కడం, కందూరు చదివించడం, ఇవన్నీ మొహరం పండుగ విశిష్టతలు. చాలా గొప్ప పండుగ. ముస్లింల సమైక్యతకు, వారి యొక్క ఆదరాభిమానాలకు ఇది ఒక చిహ్నంగా కూడా చెప్పవచ్చు. మొహరం పండుగ దానికి సంబంధించి ఇది ఇచ్చాడు. ఈ రకంగా మీరు గట్టిగా చదువుకోవాల్సి ఉంటుంది. మహమ్మద్ కులీ కుతుబ్ షా వారి యొక్క కుమార్తె నాకు తెలిసి హయత్ బేగం, ఈ అమ్మాయి ఈ మొహరం పండుగ 5వ రోజున, మొహరం పండుగ లేక 5వ రోజున ఏం చేశారు? ఈ లంగర్ ఉత్సవాలను ప్రారంభించారు. ఇది చాలా ఇంపార్టెంట్. హయత్ బేగం బక్షి ఇలా మీరు చదువుకోవాలండి. సో 5వ రోజున అయితే ఇందులో విశేషం ఏందో తెలుసా? ఆఖరికి బ్రిటిష్ కాలంలో గవర్నర్ వైస్రాయ్గా పనిచేసిన లార్డ్ కర్జన్, వారి శ్రీమతి లేడీ కర్జన్ ఇద్దరూ ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించారు హైదరాబాద్లో. చాలా గ్రేట్ కదా. సో కాబట్టి ఎవరు తిలకించారని అడిగిన ఇంకా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లార్డ్ కర్జన్ మరియు లేడీ కర్జన్ వారు కూడా ఈ ఉత్సవాన్ని చూడడం జరిగినది. మిత్రులారా, 1930 తర్వాత ఈ మొహరం పండుగ లంగర్ సంప్రదాయము కొద్దిగా తగ్గుతూ వచ్చిందనమాట. అసఫ్ జాహీల కాలంలో కూడా కొనసాగింది. మీకు అది కూడా పెట్టి అడగచ్చు. ఈ రకంగా మీరు చదువుకోవాలి మిత్రులారా. ఇక 2 అనౌన్స్మెంట్ నేను చేస్తాను, మీరు ఒక్కసారి చూడండి మిత్రులారా. 160 టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ మీరు రాయాలనుకుంటే అద్భుతంగా రాయండి. 160 భాగాలుగా చేసి మీకోసం తయారు చేసింది 80 మూల గ్రంథాల నుంచి. యూ కెన్ చెక్ ఆన్ ఎనీ టైం. సో అద్భుతంగా మైక్రో లెవెల్కి వెళ్ళి తయారు చేశారు మిత్రులారా. సో కాబట్టి ఈ మైక్రో లెవెల్లో మీరు దీన్ని అధ్యయనం చేస్తే మంచి బిట్స్, ఇట్లాంటి బిట్స్ మనం ఇస్తారు. అలాగే టాపిక్ వైజ్ సూపర్ మెంటార్షిప్ ఓన్లీ జస్ట్ 300 ఒక్కో సబ్జెక్ట్కి ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎక్కడ దేశంలో ఈ ఫీచర్ ఎవరికీ లేదు. సూపర్ మెంటార్షిప్ అనే పదం వాడుతున్నారు. అదేంటంటే రోజు ఒక టాపిక్, ఏదో టాపిక్ చదవమన్నా బయట పుస్తకాల్లో ఉన్నటువంటి పేజీలని పీడిఎఫ్గా చేసి పంపించారు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్. వాట్ మై interest is here just to express best ideas regarding to super mentorship course. My dear gentlemen, ఇంకా మీరు కానీ ఆలోచన చేస్తే ఇట్లాంటి క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయగలగాలి, అప్పుడే సక్సెస్ అవుతారు. సో మీరు పుస్తకాలు కూడా చూసింటారు. వీటి కింద ఉన్నటువంటివి ఇన్ని రకాల పుస్తకాలు తయారు చేశారండి. సో ఇవి విడియో చోట్ల నేను చూపించి మళ్ళీ మీకు తెలిసింది. సో ఇట్లా ఓకేనా. సో ఫుల్ కోర్సులో కానీ మంచిది కానీ 15 రోజులు ఒక్కో సబ్జెక్టు ఫ్రేమ్ చేపట్టుగా రూపొందించడం జరిగినది. బాగా చదువుతారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ డి.